కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ప్రకటించిన కాంగ్రెస్కు ప్రతిపక్షం ప్రశ్న ఎప్పుడిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మహిళలకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. 1,00,000తో సహా తులం బంగారం ఎప్పుడు ఇవ్వనున్నారో స్పష్టంగా చెప్పాలని ఆమె కోరారు. ఆమె రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. దేశంలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సత్వరంగా వెంటనే నెరవేర్చాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. మేమైతే ₹1,00,000 ఇచ్చాం, ఎక్కడ లేని విధంగా అయితే ఈ లక్ష్యానికి మరో తులం బంగారం వేసిస్తామని చెప్పింది కదా కాంగ్రెస్. సో మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. సో తొందరలోనే ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి ₹1,00,000తో పాటు తులం బంగారం అయితే ఇవ్వబోతున్నారన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.